నమస్కారం. శ్రీ చదివే స్పార్టకస్ నవలను విని ఆనందిద్దాం. ఆ కాలంలో అతనికి ఒక దేవుడుండేవాడు. ఆ దేవుడు ఫలాని విధంగా, ఫలాని రూపంలో ఉంటాడని తన హృదయ పలకంపై స్పష్టంగా చిత్రించుకున్నాడు. అతను కొండజాతికి చెందినవాడు. కొండజాతుల ప్రజలు తమ దేవతలను మహోన్నత పర్వత శిఖరాగ్రాల మీద ప్రతిష్ఠించుకునేవారు. భగవంతుని నివాసం అదేనన్నది వారి దృఢనమ్మకం. భగవంతుడనే వాడొకడే కరుణ చూపిస్తాడు. కానీ మానవుడు చేసిన తప్పులకు, పాపాలకు కసి తీర్చుకునే స్వభావం కూడా గలవాడు. పగలు రాత్రి ఎప్పుడూ తను చేసే ప్రతీదీ భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఆఖరికి అతని బుర్రలో ఏ ఆలోచన మెదిలినా భగవంతుడు ఇట్టే పసిగట్టేస్తాడు. మతం బాగా తలకెక్కిన ప్రజల్లోంచి వచ్చాడతను. వాళ్ళు నిత్య జీవితంలో చూసే ప్రతి దానిలో అన్ని వైపులా అల్లుకుపోయిన దారంలా ఉండేవాడు భగవంతుడు. వాళ్ళు పశువుల్ని మేపేటప్పుడు చారల కంబలి ఒకదానిని కప్పుకునేవారు. ఆ కంబలిలోని ప్రతి చార, ఆ చోరలోని ప్రతి దారం వాళ్ళకి భగవంతుడంటే ఉండే నమ్మకాలను, భయాలను, భక్తి ప్రపత్తులను సూచిస్తాయి. అన్నం తినడానికి కూర్చున్నప్పుడు మొదటి ముద్ద నోట్లోకి వెళ్ళకపూర్వం వాళ్ళ దేవుడిని ప్రార్థించేవారు. ఒక గ్లాసుడు ద్రాక్షారసం తాగితే దానిని తమకు లభింపజేసినందుకు దయామయుడైన సర్వేశ్వరునకు కృతజ్ఞత తెలియజేసేవారు. దురదృష్టంలాగి లెంపకాయ కొట్టిన భగవంతుడా, మాకు ముట్టాల్సిన ప్రతిఫలం ముట్టింది, ఈ పాపిని రక్షించు అని ప్రార్థనలు చేసేవారు. శిలువపై వేలాడడానికి తగ్గ యుక్త వయసొచ్చిన ఆ మల్లుడు ఆ విధంగా తన చిన్నతనంలో ధ్యానమంతా భగవంతునిపై నిలిపి సర్వము ఆ దేవుడేననే భావంతో ఉండేవాడు. ఆ కుర్రాడు భగవంతుడంటే భయపడేవాడు. వాళ్ళ భగవంతుడు భయపెట్టే స్వభావం కలవాడే. కానీ ఆ భయం సర్వవ్యాపితమైన ఈ భానుకాంతిలో పచ్చని కొండల సెలయేళ్ల గుబురుగా పెరిగిన చెట్ల చల్లదనంలో ఏదో ఒక మూల పొరపాటున జారిపడ్డ అపస్వరంలాగుండేది. పసివాడు పరుగెత్తేవాడు, గెంతేవాడు. ఆరోగ్యమైన, నిష్కల్మషమైన తెల్లని నవ్వు నవ్వేవాడు. చల్లని పాటలు పాడేవాడు. మేకల్ని, గొర్రెలను కాచేవాడు. గెలీలీ ప్రజలు ఉపయోగించే చాబో అనే కత్తి పట్టుకుని తనకన్నా పెద్ద కుర్రాళ్ళు సాము చేస్తుంటే చూసేవాడు. ఆ కత్తి పట్టుకుని తిరగడమంటే ఆ ప్రజలకు కొంత గర్వముండేది. తను ఒక కత్తి సంపాదించాడు. అది కర్రకత్తి. ఆ కత్తి పుచ్చుకొని తన ఈడు వాళ్లతో సరదాగా యుద్ధం చేసేవాడు. అతను కత్తి బాగా తిప్పితే అతనికన్నా పెద్దవాళ్ళు బాగా చేసేవురోయ్ అని తన నైపుణ్యాన్ని మెచ్చుకుందుకు ఇష్టపడేవారు కారు. అక్కడికి థ్రేషియన్లాగున్నావురోయ్ కుర్రకుంక అనేవారు. వారి దృష్టిలో థ్రేషియన్ అంటే దుర్మార్గానికి అపరావతారమన్నమాట. థ్రేషియన్ అంటే యుద్ధాల్లో ఆరితేరిన రణకోవిదుడన్నమాట. ఎంతో కాలం క్రితం తన దేశం మీదకు కిరాయి సైనికులు దాడి చేశారు. వాళ్ళను తరిమేసేసరికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఎంతో యుద్ధం చేయాల్సొచ్చింది. ఈ కిరాయి సైనికుల్నే థ్రేషియన్లనేవారు. వాళ్ళను తానెన్నడూ చూడలేదు. తన మొలలో ఎప్పుడూ కత్తి వేలాడదీసుకుని తిరుగుతానా అన్నదే అతని ఆలోచనంతా. అప్పుడు కత్తి చేతబట్టి తానీ థ్రేషియన్లందరికంటే బాగా పోరాడగలడో లేదో అందరూ తెలుసుకోగలరు. అది అజ్ఞానపు బాలదశ. ఇక ద్వితీయ దశ ప్రారంభం. అది అతని జ్ఞానావస్థ. ఇంకేమాత్రం అతను కుర్రాడు కాదు. రమణీయమైన సూర్యకాంతి పోయింది. దాని స్థానే మంచులా చల్లగా ఉండే శీతలవాయువు విసిరింది. కమనీయమైన సెలయేటి గానం లేదు. దాని స్థానంలో చర్మాన్ని కోసిపారేసే హేమంత తుషారం ప్రవేశించింది. కాలం మించిపోకుండా అతడు జాగ్రత్త పడాలి. అందుకే స్వీయ రక్షణార్థం అతడు ద్వేషమనే దట్టమైన కంబలి కప్పుకున్నాడు. ఆ దశే, ఆ కాలమే శిలువపై వేలాడే అతని హృదయాన్ని తలతల మెరిసే ఖడ్గమై దూసుకుపోయి ఎర్రని బాధను కలిగించింది. ఆ కాలాన్ని గురించిన అతని ఆలోచనలు, అతని స్మృతులు మెలికలు తిరిగి భయపెడతాయి. ఆ ఆలోచనల రంపపు పళ్ళు అర్థం కాకుండా అయోమయంగా ఉన్నాయి.
ఇసుకేస్తే రాలని జనం తనని చూస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ అరుపుల్లో, వాళ్ళు చేసే ప్రతి శబ్దంలో, ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అతనికి తన జీవితపు రెండో దశ అయిన జ్ఞానావస్థ కనిపించింది. అతని ఆవేశానికి సహనముంది. ఆ విధంగా సహించినప్పుడల్లా స్మృతిపథం వెంట ఆ రెండో దశలోనికి విజ్ఞానాన్ని సంపాదించిన ఆ కాలంలోకి అతను నెట్టివేయబడ్డాడు. ఆ కాలంలో అతనెన్నో విషయాలు తెలుసుకునేవాడు. చిన్నప్పటికన్నా ఇప్పుడు తన తండ్రి గురించి మరింత తెలిసింది. ఎండలో పనిచేయడం వల్ల కమిలిపోయిన శరీరం, కాయకష్టం చేయడం వల్ల రాయిలా గట్టిపడ్డ శరీరం, రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా శ్రమపడేవాడు. ఆ శ్రమకు అంతులేదు. అతనికి విచారం గురించి తెలిసింది. తన తల్లి చచ్చిపోయింది. అందుకు వాళ్ళు విలపించారు. పన్నుల గురించి తెలుసుకోగలిగాడు. రాక్షసి నోటిలోని పళ్ళల్లాంటివి ఈ పన్నులు. తన తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని చెమటోడ్చి పనిచేసిన కుటుంబానికి కడుపు నిండేది కాదు. పోనీ భూమి సారవంతమైనది కాదా అంటే ఆ విషయంలో మరే భూమితోనూ తీసిపోదు. బాగా పండేది. అప్పుడు అతనికి తెలిసింది ధనవంతులకు బీదలకు మధ్య అగాధమొక ఉంటుందని. ఇప్పుడతను విన్న ప్రతి శబ్దము చిన్ననాడు తను విన్నదే. కానీ ఆ శబ్దాల యొక్క అర్థం ఇప్పుడే తెలుసుకోగలిగాడు. పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పూర్వంలా కాకుండా ఇప్పుడతన్ని కొంచెం దూరంలో నిలబడి విననిచ్చేవారు. అతనికొక కత్తి ఇచ్చారు. కానీ ఆ కత్తితో పాటు సంతోషం మాత్రం రాలేదు. కొండలు దాటి 5 మైళ్ళు కాలినడకన తన తండ్రి మరో ఊరెళ్ళారు. అక్కడే ఇనుప సామాన్లు తయారు చేసే కమ్మరి ఒకడున్నాడు. వీళ్ళక్కడ 3 గంటల పాటు నిలబడ్డాక అతడొక కత్తి తయారు చేసి ఇచ్చాడు. ఆ 3 గంటల సేపు తన తండ్రి, ఆ కమ్మరి దేశంలో వ్యాపించిన సంక్షోభం గురించి, తమబోటి సామాన్య జనం ఎలా పీడింపబడుతున్నది మాట్లాడుకున్నారు. ఎవరెక్కువ పీడింపబడుతున్నది చెప్పుకోవడంలో తన తండ్రి, ఆ కమ్మరి పోటీ పడ్డట్టుంది. ఈ కత్తి తీసుకో, కమ్మరి చెప్పాడు. దీనికి 4 దీనారాలియ్యి. ఆ 4 దీనారాల్లోనూ 1 దీనారం బకాయి పడిపోయిన గుడి పన్ను చెల్లించడానికి పన్నుల వాళ్ళు చంపేస్తున్నారు. మరో దీనారం ప్రభుత్వపు పన్ను. ఇక 2 దీనారాలు మిగులుతాయి. కత్తి చెయ్యాలంటే ఇనుం కావాలి కదా. ఆ ఇనుప ముక్కకయ్యే ఖర్చు 2 దీనారాలు. మరి నాకు మిగిలేదేమిటి? మన్ను. వళ్ళు హూనమయ్యేటట్లు పనిచేశాను. ఆ పనికి కూలీ అక్కర్లేదా? అదీగాక ఈ కత్తి పిడి కోసం కొమ్ము కొనాలిగా. దానికి డబ్బెక్కడ్నుంచి వస్తుంది? ఇన్నిటికీ సరిపోయాక నా కుటుంబం పోషింపబడాలంటే ఎలాగ? దీని ధర 5 దీనారాలు చేస్తే అంతా బాగానే ఉంటుంది. కానీ మరో చోట 4 దీనారాలకు దొరుకుతున్నప్పుడు, మీరీ 4 దీనారాలే అతి కష్టం మీద ఇస్తున్నప్పుడు ధర పెంచితే అడుక్కు తినాల్సిందే. భగవంతునికి నీ యందే దయ. మట్టిలో ఏదో ఒకటి పండించి వేళకింత తింటారు. కుర్రాడి తండ్రికి బాధల గాథ ఉంది. అప్పుడప్పుడు నీ దగ్గర ఎంతో కొంత రొక్కమైనా ఏడుస్తుంది. నా గొడవ చూశావా? బార్లీ పంట కోసి కళ్ళం వేస్తా. ముత్యాల్లా మెరుస్తుంది బార్లీ. దయ చూపించావు నాయనా అని పంటల వేల్పుకు దండం పెడతాం. మా బార్లీ బాగా పండిందిగా. గోదాంలో బార్లీ రాసులుగా పడి ఉంటే ఇంకా బాధపడడం దేనికి? కానీ ఇంతలో యమభటులిలా తయారవుతాడు గుడి పన్నువాడు. పంటలో 4వ వంతు వాడి కాష్టంలో పోస్తాం. వీడయ్యాక ప్రభుత్వపు పన్నంటూ మరొక యముడు తయారు. ఈ ప్రభుత్వం ఎక్కడుందో ఏమిటో? వేలమించిపోకుండా పన్నుల కోసం మాత్రం ఒకణ్ణి పంపుతూ ఉంటుంది. 4వ వంతు వాడు లాక్కెళతాడు. వాణ్ణి నేను బతిమాలుకుంటా. నా పశువులకే చాలినంత బార్లీ లేదు. వస్తున్నది చలికాలమని వేడుకుంటా. నీ పశువులు తినడానికి లేకపోతే చలికాలంలో ఆ పశువుల్నే నువ్వు తిను అంటాడు వాడు. ఆఖరికి ఆ దౌర్భాగ్యపు పనే చేయాల్సిన దుర్గతి పడుతుంది. కమ్మరి అన్నాడు. చివరకు నీకేం లేకుండా పోతుంది. ఎప్పుడూ మనకి మిగిలేదంతే. లేనివాడు మరింత లేకుండా పోతాడు. డబ్బున్న వాళ్ళు మరింత కూడబెడతారు. వాళ్ళున్నది చిన్న ఇల్లు. ఆ ఇల్లంతా కలిపి ఒకటే గది. ఆ గదిలో అంతా
కూరుకుపోయి ఉండేవారు. ఇంట్లో సాయంత్రపు వేళ ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చి కూచుని కష్టం సుఖం మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళనెలా పిండి పీల్చి పిప్పి చేసి పీడిస్తున్నారో, బతకడం ఎంత దుర్భరమైపోయిందో మాట్లాడుకునేవారు. ఆ పీల్చేయడం ఎంతకాలం కొనసాగుతుంది? రాళ్ళ నుంచి రక్తాన్ని పిండగలరా? శిలువమీద మనిషి ఆ విధంగా ఆలోచించాడు. ఇవి మనస్సును పొడిచి బాధించే స్మృతులు. తన కష్టాలను జ్ఞప్తికి తెచ్చే చేదైన స్మృతులు. అతనంత బాధపడిపోతున్నా, సహించలేనంత నొప్పి కెరటాలు కెరటాలుగా లేస్తున్నా, ఆ కెరటాలు కొంత తగ్గినప్పుడు మాత్రం ఇంకా బతకాలనే వాంఛించాడు. శిలువకు బలి అయి మృత్యుగువ్వారంలోనున్నా ఇంకా బతకాలనే కోరుకున్నాడు. జీవితం అది ఎటువంటి శక్తి? జీవితం అది ఎటువంటి ఊపు? మనుగడ కోసం మనుషులెటువంటి పనులు చేస్తారు? ఆ గాథలో అతడు భగవంతుణ్ణి పిలవలేదు. దీనంతకు భగవంతుడిలో ఏ సమాధానమూ దొరకదు. దీని వివరణ కనబడదు. భగవంతుడన్నా, తదితర చిల్లర దేవుళ్ళన్నా అతనికింకేం మాత్రం నమ్మకం లేదు. తన జీవితపు రెండో దశలో తనకు భగవంతుడితోనున్న సంబంధం కాస్త తెగి ఊరుకుంది. ధనవంతుల ప్రార్థనలనే వింటాడు భగవంతుడు. అందుకని భగవంతుణ్ణి స్మరించడం మానేశాడు. ధనవంతులు శిలువలపై వేలాడరు గదా! కానీ తన జీవితమంతా శిలువ మీదనే గడిపాడు. చేతులలో మేకులతో శాశ్వతంగా ఆ శిలువ మీదనే ఉన్నాడు. ఉన్నది తనా మరొకరా? తన తండ్రి కాదు గదా! బుర్ర సరిగ్గా పనిచేయడం లేదిప్పుడు. అతని మెదడులో ఆలోచనలన్నీ చెదిరిపోయాయి. తన తండ్రిని శిలువ వేసిన సంగతి జ్ఞప్తికొచ్చినప్పుడు తన తండ్రికి బదులు తననే శిలువ వేసినట్లుగా గాబరా పడ్డాడు. ఆందోళనగా ఉన్న అతని మెదడులోని స్మృతులన్నిటినీ తిరిగేశాడు. అప్పుడా శిలువ ఎందుకని వేశారో అతనికి కొద్ది కొద్దిగా జ్ఞాపకమొచ్చింది. పన్ను వసూలు చేసే వాళ్ళొచ్చారు. వట్టి చేతులతో తిరిగిపోయారు. గుడి పన్ను కోసం మరొకళ్ళు తయారయ్యారు. ఉత్తి చేతులతోనే పోయారు. వీళ్ళందర్నీ తన్ని తగిలేశారు. అది జరిగిన కొద్ది కాలం వరకు మనం కదా ఇంత పని చేశాం అన్న గర్వం ప్రజల్లో ఉండేది. పన్నుల వసూలు కోసం వెళ్ళిన వాళ్ళని అవమానపర్చిన ఈ ప్రజల మీదికి మొదటిసారిగా మతగురువు సైన్యాన్ని పంపాడు. కొండల్లోని రైతులు బాణాలు, కత్తులు పుచ్చుకొని ఆ సైన్యాన్ని ధ్వంసం చేశారు. తండ్రితో పాటు కత్తి చేతబట్టి శత్రువుని టకటకలాడించేశాడు. విజయాన్ని చవిచూశాడు. కానీ ఆ రుచి చాలా కాలం ఉండలేదు. గెలీలీ తిరుగుబాటుదార్లను అణచడానికి కవచాలు ధరించిన సైనికులు పంపబడ్డారు. కిరాయి సైనిక దళాలు వచ్చాయి. దేవాలయ ఖజానాల డబ్బు పాతర్లకు అంతులేదు. అందుకనే మతగురువులు కావలసినంత మంది కిరాయి సైనికుల్ని కొనగలరు. ఒంటిమీద గుడ్డలేని రైతులెక్కడ? కవచధారులైన మహాసైన్యమెక్కడ? అక్కడికి కత్తులు చేతబూని రైతులు ప్రతిఘటించారు. కానీ వాళ్ళ తిరుగుబాటు అణిచివేయబడింది. 2000 మందిని ఖైదీలుగా పట్టుకున్నారు. ఆ 2000 మందిలో 900 మంది శిలువల కోసం ప్రత్యేకించబడ్డారు. ఇది నాగరికుల పద్ధతి. ఇది పాశ్చాత్య ప్రభువుల పరిపాలనా విధానం. కొండల పక్క శిలువలు వేలాడుతుంటే మతగురువులు చూడ్డం కోసం వచ్చేవారు. వాళ్ళతో పాటు రోమను సలహాదార్లు కూడా వచ్చేవారు. ఆ కుర్రాడు డేవిడ్ తన తండ్రిని మేకులు దిగ్గొట్టి శిలువ వేస్తుంటే చూశాడు. శిలువేసిన తన తండ్రి శరీరాన్ని, తనను లాలించి ప్రేమించిన తన తండ్రి శరీరాన్ని పక్షులు పీక్కుతుంటుంటే అలాగే చూశాడు. ఇప్పుడు తనే శిలువనలంకరించాడు. కథ ఎలా ప్రారంభమైందో అలాగే ముగిసింది. అతనెంతగానో అలసిపోయాడు. బాధతో, విచారంతో నిండిపోయింది తన ప్రాణం. మనిషికి తెలిసిన కాలపు కొలమానాలతో సంబంధం లేనిది శిలువ మీద వేలాడే కాలం. అతనా కాలాన్ని గడుపుతున్నప్పుడు తన తెగని ప్రశ్నకు సమాధానం కోసం తెగ వెతికాడు. శూన్యంలోనికే పోయే ఈ జీవితార్థం ఏమిటి? ఏమిటి దీని పరమార్థం అన్నదే ఆ ప్రశ్న. అతన్నింతకాలం ప్రాణాలతో నిలిపిన జీవితం మీద పట్టు సడలిందిప్పుడు. మొదటిసారిగా చావాలనుకున్నాడు. శ్రీ ఛానల్స్ పాఠకస్ నవలను వింటున్నందుకు ధన్యవాదములు.